దేవుని వాక్యం విందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. ఈ 2026 సంవత్సరం మన సంఘాన్ని ప్రేమించి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. రాజైన కోరేష్ అప్పుడే రాజుగా అభిషేకించబడిన దినాల్లో అతని గూర్చి ముందుగానే చెప్పబడిన ప్రవచనపు వాక్కు. నాతో కలిసి చెప్పండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ 2026 సంవత్సరం అంతా ఆ దయగల దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించునుగాక. మనం ఆయన చేతిని పట్టుకోవటం కాదు, మనం ఆయన చేతిని పట్టుకుంటే ఎక్కడో ఒక చోట విడిచిపెడతాం, ఎక్కడో ఓ చోట వదిలేస్తాం. యేసయ్యని అడుగుదాం, అయ్యా నేను మీ చేతిని పట్టుకోవటం కాదయ్యా, నా చేతిని మీరు పట్టుకుని నా బ్రతుకు దినాలంతా నన్ను నడిపించండి అయ్యా కోరుకుందాం. ఆయన మన కుడి చేతిని పట్టుకుని రాగల కాలం అంతా నడిపించునుగాక. అయితే ప్రారంభంలో ఏమంటారంటే, అతని పక్షమున జనములను జయించుటకు. కోరేషును గూర్చి దేవుడు అంటాడు, అతని పక్షాన నేనుంటా. ఈ ఫిబ్రవరి మాసం దేవుడు నా హృదయాన్ని పురికొల్పి ప్రేరేపించిన మాట, రాగల ఫిబ్రవరి మాసం అంతా దేవుడు నీ పక్షాన నిలవబడబోతున్నాడు, నీ పిల్లల పక్షాన నిలవబడబోతున్నాడు. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ పక్షాన దేవుడు నిలుచునుగాక. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఎంతమంది ఏ ఏ దేశాల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో, నజరేయుడైన యేసు నామం పేరిట రాగల ఫిబ్రవరి మాసమంతా ఆ కాలంలో కోరేషు పక్షాన నిలిచిన దేవుడు ఈ కాలంలో ఫిబ్రవరి మాసమంతా నీ పక్షాన దేవుడు నిలుచునుగాక. అతని పక్షాన ఎప్పుడు నిలుస్తానన్నాడు? వాక్యం అంటుంది జనములను జయించుటకు. అంటే అతని పక్షాన నిలిచిన తర్వాత అతని యొద్దకు జనాలు వచ్చారా? జనాలు వచ్చిన తర్వాత దేవుడు అతని పక్షాన ఉన్నాడా? కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? ఇంకొకసారి అంట, దేవుడు అతని పక్షాన నిలవబడిన తర్వాత జనాలు అతని చేతికి అప్పగించబడ్డారా? జనాలందరూ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆయన పక్షాన ఉన్నాడా? ఏ ఒక్క దేశం తనకు అప్పగించబడక మునిపే కోరేషు మాదియా పారసిక రాజ్యంలో రాజుగా అభిషేకించబడిన ఆ తొల్లిటి దినాల్లో తాను ఒక్కడిగా రాజుగా అభిషేకించబడిన ఆ దినాన ఆ ఒంటరి వాడి ప్రక్కన దేవుడు జంటగా నిలవబడ్డాడు. జంటగా నిలవబడి ఆ ఒక్కడికి ఆఫ్రికా ఖండం నుండి హిందూ దేశం వరకు, కూషు దేశం నుండి హిందూ దేశం వరకు 127 సంస్థానాలను అతని చేతులకు దేవుడు అప్పగించాడు. లోకం దేవుడు. లోకానికి ఉన్న విశిష్టత ఏంటంటే, గెలిచిన వాడి పక్షాన లోకం ఉంటుంది, ఒంటరి వాడి పక్షాన లోకం ఉండదు. కానీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ప్రక్కన ఎవరూ నిలవబడినప్పుడు, నీవు ఒక అనాథగా, నాకే దిక్కు లేదయ్యా, నాకే నీడ లేదయ్యా అని ఒంటరిగా ఉంటావే, ఆ ఒంటరి వారి పక్షాన దేవుడు జంటగా నిలవబడి ఆ ఒంటరి వాడిని 1000 మందిగా దేవుడు మారుస్తాడు. ఆ ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు తెలుసా, ఆ మధ్యకాలంలో పివి సింధు విన్నారా? అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్ ఆవిడ. ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళేటప్పుడు భారతదేశంలో ఆ అథ్లెటిక్స్కి చెందిన కొద్దిమందే ఆమెను ఒలింపిక్ గేమ్స్కి పంపించారు. ఎవరు సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. కనీసం ఎయిర్పోర్ట్ దాకా ఎవరు వెళ్ళాల. ఎవరు వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, అంతే. ఆ కోచెస్, ఆ అథ్లెటిక్స్ వారు మాత్రమే వెళ్ళారు, సెండ్ ఆఫ్ ఇచ్చారు. అద్భుతం, అఖండమైన విజయం ఒలింపిక్ గేమ్స్లో సాధించింది. ఒలింపిక్ గేమ్స్లో సాధించింది మొదలుకొని గూగుల్లో దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా? మన తెలుగు వాళ్ళకి అద్భుతమైన ఒక రోగం ఉంది, ఒక జబ్బు ఉంది. అది ప్రత్యేకంగా వేరే ప్రాంతాలు నాకు తెలియదు, మన తెలుగు వాళ్ళు దానిలో స్పెషలిస్టులు. ఆ రోగం పేరేంటో తెలుసా?
ఏదో చెప్పాలి సార్, ఏమండి? సరే, మీరు సరిగ్గా చెప్పట్లా, గట్టిగా చెప్పాలి. ఆమె అక్కడ గెలిస్తే ఇక గూగుల్లో ఒక్కొక్కరు పివి సింధుది ఏ కులం? మన కులమేనా? మన కులమేనా? మన కులమేనా? మొత్తానికి అటు సెర్చ్ చేసి ఇటు సెర్చ్ చేసి ఆమె కులం కనుక్కున్నారు. కులం ఎప్పుడైతే తెలిసిందో పివి సింధు ఎవరో తెలుసా అనంటారా తల్లి? పివి సింధు ఎవరో తెలుసా? మా కులం, అసలు మా కులం స్పెషలే వేరు, మా బ్రెయినే వేరు, మా రక్తమే వేరు. ఎప్పుడైతే కులం తెలిసిందో ఇక ఆవిడ మా ఆవిడ అని చెప్పారు. ఆట ఆడటానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక్కళ్ళన్నా చెప్పారా? ఆట ఆడటానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళింది. గెలిచిన వాడి పక్షాన కోట్ల మంది ఉంటారు, పోరాడేవారి, నా వైపు చూడండి, గెలిచిన వాడి పక్షాన కోట్ల మంది ఉంటారు, పోరాడేవాడి పక్షాన ఎవ్వరు ఉండరు, దేవుడు నిలవబెడతాడు. ఆ వ్యక్తి పక్షాన దేవుడు నిలవబడి ఆ వ్యక్తితో కూడా దేవుడు పోరాడి ఆ ఒంటరి వాడిని 10,000 మందిగా దేవుడు మారుస్తాడు. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక మాట, ప్రతి మాట ఇష్టమే, కొన్ని మాటలు చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన మాట అంటాను, అంటే తతిమా మాటలు అంటే ఇష్టం లేదని కాదు, ప్రతి మాట ముద్దాడే మాట. భక్తుడు దావీదు గారు అంటాడు, మనము దీనదశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకము తెచ్చుకొనెను అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. ఈ దేవుడు నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? నీకు డబ్బు వచ్చిన తర్వాత కాదక్క, నీ పేరుకు పలుకుబడి వచ్చిన తర్వాత కాదు. వాడికేమిరా అద్భుతం, కారు ఉందిరా, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉందిరా, పలానా కంపెనీలో ఇంజనీర్ అంటరా, అబ్బో ఇంత జీతం అంటరా, వాడికేమిరా అని 10 మంది పొగిడిన తర్వాత, చూడండి 10 మంది పొగిడిన తర్వాత ఈ దేవుడు నీ ప్రక్కకు రాలా. నువ్వు దీన దశలో ఉండగా, దిక్కు మొక్కు లేని స్థితిలో ఉండగా, ఒంటరి వాడిగా నువ్వు బ్రతుకుతుండగా, నీ ఒంటరి స్థితిలో దేవుడు నీ పక్షాన చేరి నీ పక్షాన పోరాడి నిన్ను గెలిపించడం ప్రారంభించాడు ఆయన. ఆయా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు నన్ను చూసి అంటారు, అయ్యగారు మన ఆంధ్ర ఆయనేనంటండి అంటారు. నాకు ఆ మాట విన్నప్పుడు నాకు ఎనబుద్ధి కాదంతా, అరే మన గుంటూరుడేనంట అంటారు, నాకు అంత ఎనబుద్ధి కాదు. ఇంకా దిగజారి కొంతమంది ఏమంటారు తెలుసా, అస్సలు అయ్యగారు ఇంటి పేరు ఏంటో తెలుసా, వద్దులే, ఆ పేరు వినటానికి కూడా నాకు ఇష్టం ఉండదు. ఒరే అయ్యగారిది మన కులమేనంటరా, మన కులం అంటరా. నా కులం పలానా అని చెప్పుకోవటానికి ఇష్టపడినా, నా ఇంటి పేరు పలానా అని చెప్పుకోవటానికి ఇష్టపడినా. ఎందుకో తెలుసా, నా బ్రతుకులో నేనేదైనా పొందుకున్నానంటే నా ప్రభు వలన మాత్రమే నేను పొందుకున్నాను. పలానా కులపు వాడిని నాకు ఇష్టం ఉండదు, పలానా ఇంటి పేరుటోడిని నాకు ఇష్టం ఉండదు, పలానా ప్రాంతం వాడిని అని చెప్పుకోవటానికి ఇష్టం ఉండదు. చెప్పుకోవాల్సి వస్తే నా ప్రభువు వాడిని నేను, నా దేవునికి చెందిన వాడిని నేను. ఎందుకంటే అనుభవించేది ఏదైనా ఆయన ద్వారా మాత్రమే నాకు కలిగింది. నేను పుట్టినూరు నాకేమీ ఇవ్వలేదు, అలాగని పుట్టినూరు నేను కించపరచను. నా ఇంటి పేరు నాకేమీ ఇవ్వలేదు, నా కులం నాకు, అలాగని వాటిని నేను తృణీకరిస్తానని కాదు. ఏదైనా చెప్పుకోవాల్సి వస్తే ప్రభువుని గురించి మాత్రమే చెప్పుకోవాలి. మనం గట్టిగా చెప్తాం ఆమేన్. మనం దీనదశలో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరూ మన ప్రక్కన ఉండరో. ఓ సందర్భంలో కీర్తనకర్త ఇలా అంటాడు, చూడండి ఆ మాట, 69వ కీర్తన 20వ చరణం. నిందకు నా హృదయము బ్రద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవ్వడునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవ్వరునూ. చూడండి మాటలు, ఎవరైనా కరుణిస్తే బాగుండు, ఎవరూ కరుణించలేదయ్యా. సరే కరుణించకపోతే కరుణించకపోయారు, కనీసం ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని ఓదార్పు మాటల కోసం ఎదురు చూసినా ఓదార్చే వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవ్వరూ
ఆ తల్లి ఆట ఆడటానికి వెళ్ళేటప్పుడు ఎవరు తనతో పాటు రాలా. ఎప్పుడైతే తను గెలిచిందో తిరిగి వచ్చేటప్పుడు విచిత్రం తెలుసా, హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ మొదలుకొని కొన్ని కిలోమీటర్ల దూరం ఆమెకి హారతిని, విజయంతో వచ్చిందని హారతినిచ్చి ఎంత అద్భుతమైన గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారో. గెలిచిన వాళ్ళ పక్షాన, సంపన్నుల పక్షాన కోట్ల కొలది ప్రజలు ఉంటారు. ఓడిపోయిన వాడి పక్షాన ఎవ్వరూ ఉండరు. ఒకవేళ నా వైపు చూడు, జీవితంలో ఓడిపోయావా, ఇది ఓడిపోయిందిరా, వీడు ఓడిపోయాడురా, నీ ఓటమిని బట్టి దేవుడు తృణీకరించకుండా ఓడిపోయిన నీ ప్రక్కనే దేవుడు నిలవబడి, నీ పక్షాన దేవుడు నిలవబడి నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ దేవుడు మన పక్షాన నిలిచే దేవుడు. పౌలు వారు అంటారు కదా, తిమోతి కొత్తలో రాస్తూ, తిమోతి మొదట నా పక్షాన ఎవ్వరూ నిలవబడలా, ఎవ్వరూ నిలవబడకపోయినా ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహపు నోటు నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడిగా దేవుడు మార్చాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా అమ్మా, అయ్యా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, పౌలు పక్షాన ఏ దేవుడు నిలిచాడో, కోరేషు పక్షాన ఏ దేవుడు నిలిచాడో అదే దేవుడు నీ పక్షాన నిలుచునుగాక. ఈ ఫిబ్రవరి మాసమంతా దేవుడు మన ఒక్కొక్కరి పక్షాన నిలిచి మన కుడి చేతిని పట్టుకొని ఆయన నడిపించునుగాక. మన పక్షాన నిలిచిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన పక్షాన నిలవాలంటే మనమేం చేయాలి? 4 విషయాలు, అద్భుతమైన విషయాలు చూడండి. హెబ్రీ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం, 9వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరు ఈ మాటలు చూడండి. 6వ అధ్యాయం 20 నాతో కలిసి, నిరంతరము మెల్కిసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఎందులోనికి? ఏమో చెప్పలేదు కదన్నా, డౌటు, తెలియదంటారా? సరే, ఎందులోకి ప్రవేశించారంటే పరలోకంలోకి ప్రవేశించారు. యేసుక్రీస్తు వారు ఆ 3వ దినాన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి 40 రోజుల పాటు ఆయన ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమై 40వ రోజు ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఒకసారి నా వైపు చూడండి. ఎందుకు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు? నేనంట అసలు సమస్త మృతుల పునరుద్ధానపు దినాన ఆయన మనతో పాటు సమాధిలో ఉండి, ఆ మృతుల పునరుద్ధానపు దినాన మనతో పాటు లేచి మనతో కలిసి పరలోకానికి ఆయన రావచ్చు కదా. ఎందుకు మనకంటే ముందుగా ఆయన మరణాన్ని జయించి పరలోకంలో ప్రవేశించారయ్యి అంటే అక్కడ అంటాడు 6:20. మరొకసారి నాతో కలిసి, మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అంటే మన పక్షాన పనిచేసేవాళ్ళు ఎవరు? యేసయ్య. ఎక్కడుండి పనిచేస్తున్నాడు? యేసు రక్తముతో కడగబడిన ఒక్కొక్క వ్యక్తి పక్షాన పరలోకం పనిచేస్తుంది. నమ్ముతారా ఈ మాట? రాజులు నీకు లేకపోవచ్చు, అధిపతులు నీకు లేకపోవచ్చు, అధికారులు నీకు లేకపోవచ్చు, కొందరి దళబలాన్ని బట్టి, కులబలాన్ని బట్టి, అధికార బలాన్ని బట్టి నిన్ను ఒంటరి వాణ్ణి చేసి తృణీకరిస్తూ మాట్లాడవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత, అయ్యా, నా పక్షాన మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరే, నా తరపున నిలవబడి ఒక్క మాట చెప్పేవాళ్ళు ఎవరూ లేరే అని అనుకుంటున్నావా? శుభవార్త, నీ పక్షాన సాక్షాత్తు పరలోకం పనిచేస్తుంది. సరే, ఇంతకీ యేసయ్య మన పక్షాన ఎందుకు పరలోకంలో ప్రవేశించారు? చూడండి ఆ మాట. 7వ అధ్యాయం 25, 26 వచనాలు నాతో కలిసి. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు
శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. మన పక్షాన పరలోకానికి ఎవరు వెళ్ళారు? కొంచెం గట్టిగా. ఇప్పుడు ఒక మాట, రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, గవర్నమెంట్ ద్వారా మనకు పనులు అవుతాయా లేదా? ప్రధానమంత్రి దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారు, మన పక్షాన్ని ఎవరైనా ఉన్నారనుకోండి, మన పనులు అవుతాయా లేదా? బహువలేలుగా అయిపోతాయి. నేనంట రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారానే మన పని అయిపోతే, పరలోకంలో మన కొరకు పనిచేసే పని యేసయ్య ద్వారా మన పనులు ఎంత సాఫీగా అయిపోతాయో కదా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు పరలోకంలో మన పక్షాన ఉన్నారు. ఎందుకు ఆయన మన పక్షాన ఉన్నారు? తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఈ రాత్రి ఎవరెవరైతే ప్రార్థన చేశారో, ప్రార్థనకు వచ్చారో మీకు తెలుసా? భూమి మీద మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోకంలో యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన పక్షాన యేసయ్య ప్రతి నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నా కొరకు ఆయన ప్రతిరోజు, అయ్యా వాడు నా సేవకని వచ్చాడు, నా ద్వారా మీ దగ్గరికి వచ్చాడయ్యా, నా రక్తంతో కడగబడి నా ద్వారా మీ దగ్గరికి వచ్చాడయ్యా, వాడిని బలపరిచయ్యా, వాడు కాలు జారకుండా కాపాడయ్యా, వాడు బలమైన సేవకుడిగా మార్చబడేటట్లు బలవంతుని చేతిలో బాణంలాగా వాడుకోయ్యా అని నా కొరకు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో, భూలోకంలో మనమందరం ఎలా ప్రార్థన చేస్తున్నామో, జెర్మియా అనే వీడి కొరకు పరలోకంలో సాక్షాత్తు యేసయ్య విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలాగని నా ఒక్కడి కొరకే అనుకున్నారా? నా ఒక్కడి కొరకే అనుకున్నారా? అయితే గమనించండి, ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాడంటే, ఎవరి యొద్ద నుండి యేసయ్య దగ్గరికి పిటిషన్ వెళ్ళిద్దాం, ఎవరి యొద్ద నుండి యేసయ్య దగ్గరికి రిక్వెస్ట్ వెళ్ళిద్దో, రిక్వెస్ట్ వెళ్ళిన ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. హుషారుగా చెప్దాం ఆమెన్. హుషారుగా చెప్దాం ఆమెన్. యేసయ్య మన ఒక్కొక్కరి కొరకు నిరంతరము ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఆయన తండ్రి సముఖానికి వెళ్ళాడు? నా కొరకు ప్రార్థించడానికి, నీ కొరకు ప్రార్థించడానికి. నీవే ప్రార్థన అవసరతలు పంపిస్తావో, ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తావో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఆయన మనకు బాగా తెలుసు. మనకేదన్నా అవసరం ఉంటే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి మనం చెప్పలేకపోయినా ఎవరికి చెప్పాలి? ఏమండి, మనకు తెలిసిన ఆయనకి చెప్తే కదా ఆయన ఆ మాట విని ముఖ్యమంత్రికి చెప్పగలిగేది. అలాగే దేవుని పిల్లలారా, ప్రతిరోజు నీ దగ్గర నుంచి రిక్వెస్ట్ యేసయ్య దగ్గరికి వెళ్తా ఉంటే, యేసయ్య పరలోకపు తండ్రి దగ్గర నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నేను ఒక అద్భుతమైన సాక్ష్యం నేను విన్నా. ఆ పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి చెప్తూ అయ్యా, నేను దైవిక స్వస్థతలో పెరిగేవాడిని. ఆ దైవిక స్వస్థతలో షుగర్కి ట్యాబ్లెట్లు వేసుకోకుండా చాలాసార్లు చావు అంచుల దాకా నేను వెళ్ళా. వీపు మీద గడ్డలు పుట్టుకొచ్చాయి, మెడ మీద గడ్డలు పుట్టుకొచ్చాయి. ఆ గడ్డలు పగిలి భూమిలో గడ్డ పొలుగు వేసి ఇట్లా నూటేస్తే ఎట్లా రంధ్రం పడుతుందో నా శరీరంలో రంధ్రం పడేదయ్యా. ఆ పెద్ద ఆయన ఒకసారి మెడ చూపించారు. ఆ మెడ లోపట ఇట్లా ఘాటు ఉంటుంది, ఘాటు. ఆయన ఒకరోజు చెప్తూ అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో గడ్డంతా పగిలి నేను కోమాలోకి వెళ్ళిన పరిస్థితిలో నాకు తెలియకుండా ఇంటోళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారయ్యా. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏమైందో నాకు తెలియదు. దరిదాపుగా 1.5-2 రోజుల పాటు నాకు స్పృహ లేదు. హాస్పిటల్లో ఉన్నా. ఆ హాస్పిటల్లో ఉన్న దినాల్లో ఎవరో నా చెవుల దగ్గర ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు. ఆ ఏడుపు వినటంతో ఇంకెవరు, నా భార్య నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది అని ఒకరోజు తర్వాత కొంచెం మగతగా కొంచెం స్పృహలోకి వచ్చా. అయితే కళ్ళు తెరవలేకపోతున్నా. అర్ధగంట అయింది, ఏడుస్తూనే ఉంది. గంట అయింది, ఏడుస్తూనే ఉంది. 2 గంటలైంది, ఏడుస్తూనే ఉంది.
అరే 3 గంటల సేపు నిరాటంకంగా ఇట్లా ప్రార్థన చేస్తుంది, ఇంతసేపు ఎలా చేయగలుగుతుంది? కళ్ళు తెరుద్దామంటే నా వల్ల కావట్లా. కానీ సమయం గడిచే కొద్దీ బ్రతికించయ్యా, బ్రతికించయ్యా, బ్రతికించయ్యా. మరణాన్ని జీవంగా మార్చే దేవుడవు కదా, మరణమును తప్పించడం నీ చేతిలో ఉన్నది కదా, మరణాన్ని రద్దు చేసే దేవుడవు కదా, ఈ బిడ్డను ఎలాగైనా నువ్వు బ్రతికించుకోయ్యా అని అలా 3 గంటల సేపు ఏకదాటిగా ప్రార్థన వినపడుతుందట. అమ్మాయికి ప్రార్థన ఆపేయమ్మా చాలే అని చెబుదామంటే శక్తి లేదు, నోరు తెరవలేకపోతున్నాడట, కళ్ళు తెరవలేకపోతున్నాడట. 4 గంటల సేపు ఆ ప్రార్థన అట్లాగే వినపడుతుందట. 4 గంటల తర్వాత అప్రయత్నంగా బలవంతంగా కళ్ళు తెరిచి అటువైపు చూస్తే ఆయన భార్య మంచమైన అలసిపోయి గాఢ నిద్రపోతుందట. ఆ అచేతన స్థితిలోనే హాస్పిటల్ అంతా కలయి చూశాడు, ఎవరూ లేరు. అది మధ్యరాత్రి, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ మగతలోనే ఎంత ఏడుస్తా, నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, హాస్పిటల్లో ఎవరూ లేరే, ఇది నా భ్రమ కాదే, దుఃఖంతో ఏడ్పుతో ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన నా చెవులు విన్నాయే, ఎవరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఆత్మలో ఆయన మూలుగుతూ ఉంటే అప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చిందట, నీ కొరకు నిరంతరము ప్రార్థన చేసే యాజకుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో యాజకుడు నిరంతరము నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆ మాట గుర్తొచ్చి ఆయన పడక మీద నుండి వెక్కి వెక్కి ఏడుస్తా, అయ్యా ఇంతకాలం నేను ప్రార్థన చేశా, నేను ప్రార్థన చేయలేని స్థితిలో నా కొరకు తండ్రి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నా కొరకు ప్రార్థన చేసే నమ్మకమైన యాజకుడా నీకు కృతజ్ఞతలయ్యా, నమ్మకమైన నా ప్రధాన యాజకుడా నీకు కృతజ్ఞతలయ్యా అని ఆ పడక మీదే ఉండి వెక్కి వెక్కి ఏడుస్తూ తెల్లారేసరికి పరిపూర్ణమైన స్వస్థత పొందాడట. చచ్చిపోతాడు అని డాక్టర్లు చెప్తే తెల్లారిన తర్వాత డాక్టర్లు రౌండ్లకు వచ్చి ఈయన ముఖం చూస్తే దేవదూతల ముఖం ప్రకాశించినట్టు ప్రకాశిస్తుందట. అంటాడట, మా ఇంటికి వెళ్ళిపోతా, నేను హాస్పిటల్లో ఉండను, మా ఇంటికి వెళ్ళిపోతా, నేను హాస్పిటల్లో ఉండను. అయ్యా ఇప్పుడే కదా కాస్త బాగా అయిపోయా, లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతా, హాస్పిటల్లో ఉండను అని చెప్పి ఆ రోజంతా డాక్టర్తో కొట్లాడి సాయంత్రం ఇంటికి వచ్చేసాడట. ఆయన ఎవరో తెలుసా? మా నాన్నే. ఆయన చెప్తాడు, నేను ప్రార్థన చేసుకోలేని స్థితిలో యేసయ్య నా కొరకు పరలోకంలో విజ్ఞాపన చేశాడయ్యా. మాకు కొన్నిసార్లు చెప్తారు, సేవకురాలు ప్రార్థన చేస్తారు, ద్రాక్షావళి అమ్మ ద్రాక్షావళి ప్రార్థన చేయమ్మా అని చెప్తారు. మేము కూడా అట్లాగేనమ్మా ప్రార్థన చేస్తాం అని అంటాం. ఈ పనికిమాలినోడు తప్పిపోతాడేమో, ఈ నిష్ప్రయోజకుడు తప్పిపోతాడేమో. నీవు నమ్మిన నీ ప్రధాన యాజకుడు నిరంతరము నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. వాక్యం అంటుంది, ఇక్కడ ఒక లోతైన మాట చెప్తాను. మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకత్వం చేసే యాజకుడు అనే ఓ చక్కటి మాట రాసింది. ఏ క్రమం? బైబిల్లో 2 క్రమాలు ఉన్నాయి. ఒకటి అహరోను క్రమం, రెండవది మెల్కీసెదెకు క్రమం. చెప్పండి. అహరోను క్రమం, రెండవది మెల్కీసెదెకు క్రమం. అహరోను క్రమం పాత నిబంధన అంతా అహరోను క్రమం. ఏంటి అహరోను క్రమం? అహరోను ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ఆయన కొడుకే ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ఆయన మనవడే ప్రధాన యాజకుడు, ఆ తర్వాత చెప్పండి ముని మనవడే ప్రధాన యాజకుడు. అంటే యాజకత్వం అంతా అహరోను కుటుంబానికే చెందింది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘంలో కుటుంబ పాలన ఉండదు. ఒకళ్ళు కూడా ఆమేన్ చెప్పలా. ఏమన్నాను? క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం ఎలాంటిది? తల్లి అయినా తండ్రి అయినా వంశావళి అయినా లేనివాడు. విన్నారా? నాన్న పాస్టర్ గారు కాబట్టి నాన్న తర్వాత కొడుకే పాస్టర్ అవుతాడు, కొడుకు తర్వాత మనవడే పాస్టర్ అవుతారు. అది అహరోను క్రమం. క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి క్రొత్త నిబంధన సంఘంలో వంశ పాలన ఉండదు. పెద్దగా చెప్పండి ఆమేనని.
పెద్దగా చెప్పండి ఆమేనని. వంశపారంపర్యంగా సేవ రాదు, యోగ్యతను బట్టి సేవ వస్తుంది. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా చాలా సంఘాలు అహరోను క్రమంలోనే సాగుతాయి. ఆ సేవకుడు గొప్ప సేవకుడు, ఆ తర్వాత ఆయన పిల్లలే అవుతారు, ఆ తర్వాత మనవళ్ళే అవుతారు, ఆ తర్వాత ముని మనవళ్ళే అవుతారు. ఇది వాక్యానుసారమైన సేవ కాదు. క్రొత్త నిబంధన సేవ ఎలాంటిది అంటే మెల్కీసెదెకు క్రమం, తల్లి అయినా తండ్రి అయినా. తర్వాత మాట ఏమని రాసిందో తెలుసా? వంశావళి ఉండదు క్రొత్త నిబంధన సంఘానికి. అలాగని పెళ్లిళ్ళు చేసుకోకూడదని కాదు, పిల్లల్ని కనకూడదని కాదు, సేవకుల పిల్లలు సేవకులు కాకూడదని కాదు. మా తర్వాత మా కొడుకే, ఇది తప్పు. మా తర్వాత మా మనవడే, ఇది తప్పు. యోగ్యతను బట్టి అక్కడ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళలో యోగ్యులకి సేవ అప్పగించాలి. కానీ మా కుటుంబీకుడు, మా ఇంటి పేరటోడు, మా రక్త సంబంధికుడు అలా సేవ జరిగిస్తే అది అహరోను క్రమమే కానీ మెల్కీసెదెకు క్రమం. పాత నిబంధనలో మెల్కీసెదెకు క్రమాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, దినములకు ఆది అయిన జీవిత కాలానికి అంతమైన. పాత నిబంధనలో అహరోను క్రమంలో 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత యాజకుడు అవ్వాలి, 50 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్. అంటే పాత నిబంధన యాజకత్వానికి ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఇప్పుడు చెప్పండి, నాకు రిటైర్మెంట్ ఎప్పుడు? ఏమండి, ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు సేవ చేసే కృప దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ లేని ఒకే ఒక ఉద్యోగం మాదే. ఆమెన్. మా రిటైర్మెంట్ ఎప్పుడక్క? ఏ రిటైర్మెంట్ చేస్తారేంటి మమ్మల్ని? ప్రాణం పోయి ఆఖరి క్షణం వరకు, ఇంకొక నిమిషంలో ప్రాణం పోతుంది అనుకున్న క్షణంలో కూడా వేదిక మీద నిలబడి వాక్యం చెప్తూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోవచ్చు. ఇది క్రొత్త నిబంధన యాజకత్వం. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, మెట్టుకు దైవజనమా, యేసుక్రీస్తు వారు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. నిరంతరము రిక్వెస్ట్ నీ కుటుంబం తరపు నుండి పరలోకపు తండ్రి దగ్గరికి రిక్వెస్ట్ వెళ్తా ఉంది. అయితే యేసయ్య పరలోకపు తండ్రి దగ్గర రిక్వెస్ట్ చేయాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? గొరకలు పెట్టి నిద్రపోకూడదమ్మో. గమనించండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను చేయకపోతే ఎట్లా? కాదు. ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా, నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? కాదు. నీ దగ్గర నుంచి యేసయ్య దగ్గరికి రిక్వెస్ట్ వెళ్తే ఆ రిక్వెస్ట్ పరలోకపు తండ్రి దగ్గర నిరంతరము తెలియచేస్తూ ఉంటాడు. మేము కొన్నిసార్లు మీ విషయంలో ప్రార్థన చేసే విషయంలో తప్పిపోవచ్చు, కానీ మీరు నమ్ముకున్న ప్రధాన యాజకుడు ఉన్నాడే, నిరంతరము ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రిక్వెస్ట్, మన పక్షాన ఉన్నవాడు మన పక్షాన ప్రతి నిత్యము రిక్వెస్ట్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కనుక వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడంటారే, రోజు నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళు. ఒకడు 1000 మందిని తరిమితే యేసయ్య ప్రార్థన నీ ప్రార్థనతో కలిస్తే 10,000 సమస్యలు తరిమే కృపదేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నంబర్ 2, మన పక్షాన ఉన్న దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 118వ కీర్తన 6-7 చరణాలు. అలాగే కీర్తనల గ్రంథం 59వ కీర్తన 10-12 చరణాలు. 118వ కీర్తన 6-7 చరణాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? నెక్స్ట్, ఆయన నా సహకారి అయి నా శత్రు విషయమై నా కోరిక నెరవేరుస్తున్నాడు అంటాడు. రైట్. ఇంకొక మాట కూడా 27వ కీర్తన మొదటి 3 చరణాలు. 59వ కీర్తన. రైట్, నాతో కలిసి చెప్పండి. యెహోవా నాకు వెలుగు, నా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై నా మీదకి వచ్చినప్పుడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు
బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నాకు బీపీ పెరగదు. పర్లేదు, అదే చెప్పండి. నాకు బీపీ పెరగదు, నేను టెన్షన్ పడను. యుద్ధం రేగినను ధైర్యము విడవకుందును. ఇప్పుడు 10,000 మంది సైన్యము దావీదు మాంసాన్ని పీక్కు తినాలని వచ్చారట. నా శరీర మాంసములు తినుటకై ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చినా నేను భయపడను. ఎందుకయ్యా? నరమాత్రుడు నాకేం చేయగలడు? నరుడు నన్నేం చేయగలడు? శరీరాన్ని ధరించిన వాడు నన్నేం చేయగలడు? ఒకవేళ నా బ్రతుకులో ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. దించిన ఆయనే, హెచ్చించిన ఆయనే, పడగొట్టిన ఆయనే, పతాక స్థాయికి తీసుకెళ్ళిన ఆయనే. అయినా నా దేవుడు నన్ను పడగొట్టే దేవుడు కాదు కదా, పడిపోయిన వాడిని లేవనెత్తే దేవుడు కదా. అంటే ఎంతమంది ప్రజలు నా చుట్టూతా ఉన్నా, చూడండి ఆ మాట, నరమాత్రుడు నాకేం చేయగలడు? నా వైపు చూడండి, అనండి. ఇప్పుడు మీరు పనిచేసే స్థలంలో మీ బాస్ టార్చర్ పెడుతున్నాడా? ప్రభా, ఈ బాసుని లేపేయి నాయనా, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, టార్చర్ పెడుతున్నాడు నాయన, నా వల్ల కావట్లేదు ప్రభా అని అనకండి. గుండె లోతుల్లో నుంచి, నరమాత్రుడు నన్నేం చేయగలడు? శరీరాన్ని ధరించిన మనుషుడు నన్నేం చేయగలడు? నా బ్రతుకులో ఏదైనా చేయగలిగితే, ఏదైనా చేయగలిగితే, ఎప్పుడు జీవితంలో నిన్నెవరైనా తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ప్రక్కనున్న ఆయన ఉన్నాడే, నీ ప్రక్కనున్న ఆయన ఉన్నాడే, నేను తొక్కాలని ప్రయత్నం చేసేవాళ్ళని ఆయన దొక్కుతాడు. నమ్ముతారా ఈ మాట? ప్రభా, వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఎందుకో మా కుటుంబం అంటేనే అందరు శత్రువులు అయిపోయారయ్యా, అయ్యా ఇట్లా మారిపోయారయ్యా అని ఎవరిని కూర్చో ఆలోచించుకో. లక్షల మంది నీకు వ్యతిరేకంగా లేచిన వాక్యం అంటుంది కదా, దేవుడు మన పక్షమై ఉండగా. పెద్దగా చెప్పాలి, దేవుడు మన పక్షమై ఉండగా. నోరు తెరిచి చెప్పాలి, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? మరోసారి, దేవుడు మన పక్షాన్ని ఉంటే. కొంతమంది విరోధపు కార్యక్రమాలు చేస్తారు, నీకు తెలుసా? వాళ్ళు అనుకుంటారు నీకు కీడు చేశారని. వాళ్ళు చేసే ప్రతి కీడులో నీకు మేలు దాగి ఉంటుంది. వాడు అనుకున్నాడు నిన్ను గోతిలో వేసాడని, వాడు అనుకున్నాడు నీకు కీడు చేశానని, వాళ్ళు అనుకుంటారు నీకేదో నాశనం చేశారని. కానీ విచిత్రం తెలుసా? నీకు కీడు చేస్తున్నానని ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి నీ విజయ సాధనాలుగా దేవుడు మారుస్తాడు. యోసేపును అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మినప్పుడు ఏమనుకున్నారు? వీడి కీడు చేసేవరా, మా ఆశ తీరిందిరా. నా వైపు చూడాలా, ఇట్లా సిటికేసి ఉంటారా లేదా? దేవుడు ముసిముసి నవ్వుకొని ఉంటాడు. మరి పిచ్చోళ్ళారా, ఐగుప్తు దేశంలో యోసేపును రాజు చేయాలంటే కనాను దేశంలో ఉంటే ఎక్కడికి పోవాలి? అది చెప్పాలి. అదే యోసేపు ఒక్కడు పోవాలంటే, నా వైపు చూడాలా, యోసేపు ఒక్కడు పోవాలంటే ఛార్జీ డబ్బులు అయి ఉండే. ఛార్జీ డబ్బులు లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు ఐగుప్తు దేశానికి పంపిస్తున్నానికి ఒకడు కావాలిగా. ఇప్పుడు ఒక మాట అడుగుతా, యాకోబు దగ్గరికి వచ్చి, నాన్న ఐగుప్తు దేశానికి వెళ్తాను నాన్న అని అంటే యాకోబు ఏమనేవాడు? మంచిది నాయన పోయిరా అనేవాడా? ఏవిరా, ఐగుప్తు దేశానికి వెళ్తావు ఎందుకురా, అది మన దేశమా? కూర్చో ఇక్కడ, నా కళ, ఆ కళ ఏదో ఇక్కడే నెరవేరుస్తాడు. నా దేవుని బిడ్డలారా, నీ కళల సహకారానికి శత్రువులను కూడా ఒక ఆయుధాలుగా దేవుడు వాడుకుంటాడు. వాళ్ళు అనుకుంటారు నీకు కీడు చేశారని, నువ్వు విశ్వసించు, ఆ కీడు చేసే వ్యక్తులే తెలియకుండా నీకు మేలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నీ విజయ సాధనాలుగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అద్భుతం, అద్భుతం, అద్భుతం. సరే, పోతీఫర్ భార్య చెరసాల్లో పడేసాను అనుకుంది, చప్పట్లు కొట్టి ఉంటుంది, సంకలు కొట్టుకొని ఉంటుంది. దేవుడు ఏమనుకొని ఉంటాడు? ఇప్పుడు సింహాసనానికి పోవాలంటే ఎక్కడికి పోవాలా? చెప్పాలి. కొంతమంది నీకు తెలియకుండా కీడు చేస్తారు. అస్సలు వాళ్ళ గూర్చి మనస్సులో కూడా ఎంత కూడా ఆలోచించుకో. వాళ్ళు అట్లా అన్నారంటన్నా, వీళ్ళు ఇట్లా అన్నారంటన్నా అని అక్క దగ్గరికి తెచ్చి, అక్క దగ్గరికి వచ్చి అక్కకి బీపీ తెప్పించి మా దగ్గరకు వచ్చి మా టైం వేస్ట్ కార్యక్రమాలు చేయొద్దు.
నీకెవరైనా వ్యతిరేకంగా పనిచేస్తే టకమని నీ నోట రావాల్సిన మాట, నరమాత్రుడు నాకేం చేయగలడు, నరమాత్రుడు నాకేం చేయగలడు. వాడు కీడు చేస్తున్నాడా, ఆ కీడు వెనకే దేవుడు మేలు దాచిపెట్టి ఉంచుతాడు. నేను తొక్కాలనుకున్న చోటే వాడి కళ్ళ ఎదుటే నీ పక్షాన ఉన్నవాడు నిన్ను లేవనెత్తడం ప్రారంభిస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం, వివరాలు అడ్రస్లు పేర్లు అడగొద్దు, మీకు దండం పెడతా, నా వైపు చూడండి. ఓ చోట మీటింగ్కి వెళ్ళా. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ నడిపించే ఏమంటారు అధ్యక్షులు వారు ఉంటారు చూసారా, నేను రావటం చూసి ఆ మీటింగ్ పెట్టిన ఆయన దగ్గరికి వెళ్ళారట. ఎవరిని స్టేజ్ మీదకి పిలిచినా పర్వాలేదు, కానీ ఆ జెర్మియా పాస్టర్ గారిని పిలవద్దు. నాకున్న అలవాటు ఏంటంటే సాధ్యమైనంత వరకు 99.9999% ఎవరి గురించి మాట్లాడను, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించను. ఎందుకు ఆలోచించనయ్యి అంటే ఆలోచించేంత టైం నాకు ఉండదు. మొదటి నుంచి నన్ను నేను బిజీ చేసుకుంటా. సంవత్సరం ప్రారంభమైనప్పుడు డైరీ తీసుకొని డైరీ మీద చేతులు పెట్టి ఏమని ప్రార్థన చేసుకుంటానో తెలుసా? 365 రోజుల్లో ఒక్కరోజు కూడా నాకు ఖాళీ ఉండకూడదయ్యా. ఆమెనా? అంటే మీరే కంప్లీట్ ఖాళీగా ఉండొచ్చు పుణ్యాత్ములారా. అవును, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదయ్యా. 365 days. జస్ట్ ఈరోజే చెప్తా. రాత్రి 2:30-3 పడుకున్నా. 6 లేచా, ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఉపవాస ప్రార్థనకు వచ్చా. పటాన్ చెరువు వెళ్ళా. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నా. మీ మొఖాలు తూగుతూ ఉన్నాయేమో కానీ నా ముఖం చూడండి ఒకసారి. అక్క, నువ్వు 9 డ్యూటీకి వెళ్ళి ఉంటావు అక్క, 5 దాకా చేసి ఉంటావు. నేను 6 నా డ్యూటీ స్టార్ట్ అయింది. 6 నుండి 6 దాకా 12 గంటలు. అమ్మ, 12 గంటలు తల్లి, 12 గంటలు డ్యూటీ, 12 గంటలు. ఇప్పుడు పోయి నిద్రపోతాను అనుకున్నారా? నేను 4 సర్వీసుల్లో వాక్యం చెప్పాలి. నిద్రపోతా ఉన్నా రాదు. ఫస్ట్ నుంచి దేవుని కృప, ఒకళ్ళ గురించి మాట్లాడుకోవటం కానీ, ఆ పాస్టర్ అట్లంట, ఈ పాస్టర్ ఇట్లా అంట, ఆ అక్కిట్ట అంట, ఈ అక్కిట్ట, ఈ పోసుకోలు ముచ్చట్లో నాకు ఎలర్జీ. కొంతమందికి మాత్రం. ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉండేవాడి హృదయం సైతానుగా నిలయం. ఎవరిని పిలిచినా జెర్మియా పాస్టర్ గారిని పిలవద్దు అన్నారంట. సరే, మనోడు అధ్యక్షుడు కాబట్టి ఏం చేద్దాంలే అని చెప్పి నన్ను పిలవల. అస్సలు నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోనో చెప్పంటారా? ఎవడో లేపితే మనం లేవం, ఎవడో దించితే మనం దిగం. ఒకరిని లేవనెత్తువాడు దేవుడే, ఒకరిని హెచ్చించువాడు దేవుడే, ఒకరిని బలపరచువాడు దేవుడే. దేవుడు ఒకరిని బలపరచాలనుకుంటే ప్రపంచం విరోధంగా నిలవబడిన ఎవ్వడు వాడిని అణచలేడు. దేవుడు లేపకపోతే జాగిలి పెట్టినా లేవడాడు. అమ్మ వినంటారా? నేను పరిపూర్ణంగా ఈ మాట నమ్ముతా. దేవుడు ఒకరిని లేవనెత్తకపోతే, ఇప్పుడు రాజును లేవనెత్తాలని నాకుంది ఆ బక్క ప్రాణాన్ని. నేను జాకీలు పట్టుకొని నువ్వు లేవాలరా లేపిన లేవడాడు, అంతే, లేవడాడు. తమ్ముళ్ళు వేస్తాడు, చాలా మంచోడు. కానీ నేను అర్థం అవటానికి చెప్తున్నా. ఎవడో లేపితే ఒకడు లేవనెత్తబడ్డో, ఎవడో పడతోయాలనుకుంటే ఒకడు పడను. బైబిల్లో రాసింది కదా, తీర్పు తీర్చువాడు దేవుడే, ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును. మీరు ఎక్కడైనా హౌస్ డెడికేషన్ రిబ్బన్ కటింగ్ చేసేటప్పుడు నేను కట్ చేయాల పరిగెత్తిన జ్ఞాపకం నాకు లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, అన్న మీరు కట్ చేయండి అన్న. అమ్మో, మీరు స్థానిక కాపరు కదా. నేను కట్ చేసినందువల్ల నా తల మీద కిరీటం రాదు. కట్ చేయకపోయినంత మాత్రాన్ని చెప్పండి, అది చెప్పండి అక్క, మన తల మీద కిరీటం ఏం పడిపోదు. అంతమంది మధ్యలో మనం ప్రార్థన చేసినంత మాత్రాన్ని, అబ్బా జెర్మియా పాస్టర్ గారికి ప్రార్థన ఇచ్చారు 10 మంది అన్నంత మాత్రాన్ని మన తల మీద కిరీటం రాదు సార్.
అలాగని ఈగిపోయినంత మాత్రాన్ని కిరీటం ఏం పడిపోదు. నా గుండె లోతుల్లో నేను ఈ మాట దాన్ని ఏమనాలి చెప్పండి, అది దేవుడు లేవనెత్తాలనుకున్న వాడిని ప్రపంచ విరోధమైపోయిన ఎవడు అణచలేడు. నేను సైలెంట్గా వెళ్ళి కూర్చున్నా. ఎవరిని పిలిచినా ఆయన పిలవద్దు, నేను మాత్రం పిలవను. మీరు పిలుస్తానంటారా? అధ్యక్ష పదవికి రాజీనామా చేసి. ఏంటంటే ఏ పదవి? ఓ గంట సేపు నడిపించే పదవి అధ్యక్ష పదవి అంటే మళ్ళీ దానికి రాజీనామా. నేను సైలెంట్గా వెనక కూర్చున్నా. నా పని నేను ప్రజల విశ్వాసుల మధ్యలో కూర్చొని వాక్యం వినటానికి ఇష్టపడతా. ఆ రోజుల్లో సేవా ప్రారంభంలో ఎన్ని మీటింగ్స్కి వెళ్ళేవాడినాం. ఎక్కడ కూర్చునేవాడిని తెలుసా? పాస్టర్ల మధ్యలో కూర్చునేవాడిని కాదు, విశ్వాసుల మధ్యలో కూర్చొని ఈయనేం చెప్తారు, నాతో దేవుడు ఏం మాట్లాడతారు, రేపు భవిష్యత్తులో నేను ఎలా సేవ చేయాలి, ఈయన దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి. దేవుని కృప. నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పట్లా. జెర్మియా అనే వీడు టిల్ డేట్ నిరంతర విద్యార్థి. చిన్న పిల్లల దగ్గర కూడా నేను నేర్చుకుంటా. ఏ స్థలానికి వెళ్ళినా నాకు కావాల్సింది ఏదైనా ఉంటే పోగేసుకొని వస్తా. మేలైంది. ఆమేన్. చెత్త మాత్రం నా దగ్గర దొరకదు సార్. ఒక్కళ్ళు ఆమేన్ అల్లా. ఎందుకంటే మీ దగ్గర దొరికేది అదేనేమో నాకు తెలియదు. నా దగ్గర చెత్త దొరకదు అస్సలు. అంత టైం మనకు ఉండదు. సరే, మొత్తానికి ఆరాధన జరుగుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో వాక్యం స్టార్ట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే అక్కడ వాక్యం చెప్పడానికి రావాల్సిన ఆర్ఆర్కే మూర్తి గారు రాలా. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన రాలా. ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారికి చెమటలు పడుతున్నాయి. నేను రాలేనా, ఈ హాస్పిటల్లో ఉన్నాను, ఇందాటి నుంచి ఫోన్ చేస్తూ ఉంటే మీ నంబర్ కలవలేదు అని ఎవరో ఆర్ఆర్కే మూర్తి గారి నుంచి చెప్పారట. ఇక చూడండి, అప్పుడు వాక్యం చెప్పాల్సిన స్పీకర్ రాకపోతే ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి బీపీ 190కి పోతాయి. 190 కాదు, నరాలు సిట్లు పోతాయి. ఎవరిని పిలవాలని ఆలోచిస్తూ ఉంటే ఓఎంలో పనిచేసే మోహన్ గారు, జెర్మియా పాస్టర్ గారు వచ్చినట్టున్నారండి. ఆయన చాలాసార్లు మా ఇంటికి వచ్చారండి. ఆయన్ని పిలిస్తే కనుక దేవుని కృప, దేవుడు న్యాయం చేస్తాడని పిలవండి అన్నారంట. పిలవండి అనేసరికి అధ్యక్షులు వారు ఉన్నారుగా. అధ్యక్షులు వారు అట్టట్ట అన్నారంట. వెంటనే నా మీటింగ్ పెట్టిన ఆయన అన్నారంట, సరే నువ్వు చెప్పు అన్నారంట. నేను ప్రిపేర్ కాలేదన్నాడంట. నేను ప్రిపేర్ కాలేదు. మరి నువ్వు ప్రిపేర్ కాకపోతే ఇక ఓవర్ టు అని ఆయన నాకు పరిగెత్తుకుంటూ వచ్చాయా, ఆర్ఆర్కే మూర్తి గారు రాలేదయ్యా, మీరు వాక్యం చెప్తారా అని అంటే, ఏంటి ఆర్ఆర్కే మూర్తి గారు రాలేదు, నన్ను వాక్యం చెప్పమంటారా? కళ్ళు మూసుకున్నా. ప్రభా వెళ్ళమంటావా? మరి పిచ్చోడా, నీకోసమే అక్కడ ఏర్పాటు చేసుకున్నారా, వెళ్ళిపో అన్నాడు. చిన్న స్లిప్ ఇచ్చారు, 15 నిమిషాల్లో వాక్యం ముగించండి అయ్యా అని. అలాగే మనం ఎంత అంటే 15 అంటే 14 నిమిషాల్లోనే ముగిస్తా. సరే, 14వ నిమిషంకి వచ్చాను. ఇంకొక నిమిషంలో ముగించబోతున్నాను అనేలోపు ఇంకొక స్లిప్ వచ్చింది. ఇంకో 15 నిమిషాలు చెప్పండి అన్న. మరలా దానికి అతుకులేసా. 29వ నిమిషంలో ముగించబోతున్నాను అన్న. ఇంకో స్లిప్ ఇచ్చి ఇంకొక అర్ధగంట చెప్పండి అన్నారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నన్ను వద్దొద్దు అన్నాడే, అన్న దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, అన్న మిమ్మల్ని చూస్తా మేము పెరిగాం, అట్లాగే నాకంటే ఏదో పెద్దోడేం కాదు, అంటే వయసులో నేను అనేది, మిమ్మల్ని చూస్తా పెరిగాం, చాలా మంచి సేవకులన్నా, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే ఇక ఆయన నా వైపు చూడలేకపోతున్నాడు. నేనేం చేశాను తెలుసా? ఆయన చేయి లాక్కొని నా నెత్తి మీద పెట్టుకొని, నమ్మకంగా సేవ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చేటట్టు నా కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. తల మీద చేయబెట్టాడు. కళ్ళెమటి నీళ్ళు ఇడుస్తా. ఎప్పటికీ ఎక్కడ కనపడ్డా ఏమంటాడు తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన దీనత్వమే మీ ఆశీర్వాదానికి కారణమైంది. ఒకళ్ళని తృణీకరించరు, ఒకళ్ళ గురించి మాట్లాడుకోరు. దేవుడు మీకు ఇచ్చిన పని ఏదో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారే ఎప్పటికీ. అలాగని పెద్ద స్నేహమేం కాదు, కానీ మంచి అనుబంధం దేవుడిచ్చాడు. నేనంటా, నీ పక్షానున్న నీ దేవుడు
ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా మారిన, ప్రపంచమంతా నీకు విరోధంగా మారిన, నిన్ను అణచాలని వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళతో దేవుడే పోరాడి, వారితో దేవుడే పోరాడి విజయ పదం వైపు దేవుడు నిన్ను నడిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నీ పక్షాన ఉన్న దేవుడు ప్రతి నిత్యం నీ నిమిత్తం రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటాడు. నంబర్ 1 రిక్వెస్ట్. ఆయన మన పక్షాన నుండి పరలోకంలో ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి. రెండవది రెసిస్టెన్స్. నీకు విరోధంగా ఎవ్వరు లేచినా దేవుడే అణుస్తూ ఉంటాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, నీకు విరోధంగా గుంపు కూడు వారందరూ, పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పండి, వినపల్లా. నీకు విరోధంగా గుంపు కూడు వారందరూ, నీకు విరోధంగా ఉన్నవాడు కూడా కాదు, ఏమయ్యారట? గుంపు, గ్యాంగ్. మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరైనా గ్యాంగులు వేసారా? వాళ్ళ మాటలని మనం కూడా ఎట్లా మొట్టమేస్త్రి అవుదాం, మనం కూడా ఒక గ్యాంగ్ ఎట్ట మెయింటైన్ చేద్దాం, ఎట్ట ఎదుర్కొందాం. అస్సలు వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎందుకో తెలుసా? నీ పక్షాన పోరాడే దేవుడు ఒకరున్నారు, నీ పక్షాన వేద్యమాడే దేవుడు ఒకరున్నారు, నీకు న్యాయం తీర్చే దేవుడు ఒకరున్నారు. ఆయన ఉన్నారన్న ఒక్క ధైర్యంతో బ్రతుకు. యేసు నామం పేరిట రాగల మాసం అంతా దేవుడు మన పక్షాన నిలుచునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మూడవది, మన పక్షాన నిలిచిన దేవుడు మన పక్షాన పోరాడి మనకు విజయాన్ని ప్రసాదించేవాడు. చూడండి ఆ మాట, రైట్, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. నెక్స్ట్ తమ్ముడు, ద్వితీయోపదేశకాండం నాతో కలిసి. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని నడిపించును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 31. మన పక్షాన ఉన్న దేవుడు మన పక్షాన ఆయన యుద్ధాలు చేస్తాడు. ఇక్కడ మోషే ఒక చక్కటి మాట అంటాడు, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధం చేయును. ఎక్కడ చేశాడట? ఐగుప్తులో చేశాడు, అరణ్యంలో చేశాడు. యెహోషువతో చెప్తున్నాడు, ఐగుప్తులో యుద్ధం చేసిన దేవుడే, అరణ్యంలో యుద్ధం చేసిన దేవుడే, రాగల కాలములో కనానులో కూడా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? తండ్రి తన కుమారుని ఎత్తుకునినట్లుగా యెహోవా మిమ్మలను ఎత్తుకుని నడిపిస్తాడు అని అంటాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ మాట ఐగుప్తులో యుద్ధం చేశాడు. ఐగుప్తు దేశంలో యుద్ధం చేశాడు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మోషే కలవరపడుతున్నప్పుడు దేవుడు ఎలా అంటాడు కదా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును గనుక మీరు ఓరకనే నిలిచున్న. చివరికి ఐగుప్తీయులు దేవుడు యుద్ధం చేసిన తర్వాత ఏమన్నారో తెలుసా? వీరి దేవుడు వీరి పక్షాన. నెక్స్ట్ వస్తుంది కదా, నిర్గమకాండం రైట్ 25వ వచనం నాతో కలిసి చెప్పండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా మా పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని ఇజ్రాయేలీలు చెప్పుకోవటం కాదు. ఇజ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేస్తూ ఉంటే ఆ సంగతి ఎవరు చెప్పుకుంటున్నారు? యెహోవా వీరి పక్షాన యుద్ధం చేస్తున్నాడని ఐగుప్తీయులు మాట్లాడుకుంటున్నారు. నా చేతులెత్తి దీవిస్తున్నా, రాగల ఫిబ్రవరి మాసం నీ కుటుంబ పక్షాన దేవుడు యుద్ధాలు చేస్తున్నాడని అన్యజనులు చెప్పుకునేటట్లుగా, వీరి పిల్లల్ని వాళ్ళ దేవుడు ఆశీర్వదించాడని అన్యజనులు చెప్పుకునేటట్లుగా, నీకు విరోధంగా నిలిచిన వాళ్ళు చెప్పుకునేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. మంచిది. ఒక అద్భుతమైన మాట,
దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే ఇక్కడ ఒక మాట అంటాడు, ఓరక నిలిచి ఉండండి. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లుగా నేటి వరకు యెహోవాయే మిమ్మలను ఎత్తుకొని నడిపించాడు. నా వైపు చూడండి. యేసయ్యకి మనకున్న బంధం ఎలాంటిదంటే తండ్రి కొడుకులు బంధం. ఆమెన్. అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. ఒరే అబ్బాయి, రేపు వచ్చేటప్పుడు 10,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలా అని 3వ తరగతి చదివి మీ అబ్బాయికి చెప్పారు. వాడు సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఒక మాట చెప్తాడు, డాడీ రేపు వెళ్ళేటప్పుడు 10,000 రూపాయలు ఫీజు రెడీ చేయి డాడీ, నేను స్కూల్లో కట్టాలా అంటాడు. కట్టేసి వెంటనే ఏం చేస్తాడు, బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడుకోవటానికి వెళ్తాడు. ఆడుకోవటానికి వెళ్తాడే కానీ ఇంట్లో కూర్చొని ఈ 10,000 రూపాయలు నాన్న ఎట్లా కడతాడు, అమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి, ఇటువైపు నుంచి వస్తే, మా నాన్న జీతం 20,000గా, నా ఫీజు 10,000 అంటే ఎక్కడి నుంచి కడతారు అని ఒక్క నిమిషమైన వాడు ఆలోచిస్తాడా? ఎందుకు ఆలోచించడు? అన్నీ నానే చూసుకుంటాడు. నీ జీవితంలో కూడా ఏ యుద్ధంతో ఈ రాత్రి వచ్చినా యెహోవా ఈరే. ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. నువ్వు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నా వైపు చూడండి, నన్ను చూడండి. అక్కడ చర్చి కడదాం, ఇక్కడ చర్చి కడదాం, అక్కడ స్థలం కొందాం, ఇక్కడ స్థలం కొందాం అని నేను చెప్తా ఉంటే మీరు అనుకోరు. సహజంగా కొంతమంది బయట వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఎంత లేదన్నా 10 కోట్ల రూపాయలు ఉంటాయేమో కదా బ్యాంక్ బ్యాలెన్సు అనుకుంటారు. మీరు ఎడ చూస్తున్నారో తెలుసా, వాళ్ళు ఎవరు అనుకోవటం కాదన్నా అక్క, ఏ నాటి మన్నా ఆనాడే ఏరుకోవటం. కానీ గుండెల నిండా ధైర్యం ఏంటో తెలుసా, దర్శనమిచ్చిన దేవుడే వనరులు కూడా సమకూరుస్తాడు. పెద్దగా చెప్పాలి. గొర్రెలనిచ్చిన దేవుడే దొడ్డిని కూడా ఇస్తాడు. మందనిచ్చిన దేవుడే మందిరాన్ని కూడా ఇస్తాడు. పరిచర్యకు పిలిచిన దేవుడే పరిచర్యకు కావలసిన వనరులన్నీ దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. నేను యేసయ్య దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ప్రభా 2 వీలర్ అని అడిగిన జ్ఞాపకం నాకు లేదు. నేను ఎప్పుడు అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగబోను. కానీ నా పని ఎట్టుంటుందో తెలుసా, సైకిల్ మీదే 2 వీలర్ మీద తిరిగేవాడు ఎంత సేవ చేయగలుగుతాడో అంతకంటే సేవ చేస్తా. అప్పుడు దేవుడు చూసి, ఒరే వీడు సైకిల్ మీద ఎంత సేవ చేశాడంటే వీడికి 2 వీలర్ ఇస్తే ఎంత బాగా సేవ చేస్తాడో కదా అని 2 వీలర్ ఇచ్చాడు ఆయన. 2 వీలర్ మీద ఉన్నప్పుడు ఎంత సేవ చేశానో చెప్పంటారా? అక్క కానీ నేను కానీ ఎంత సేవ చేసామో చెప్పమంటారా? కారు మీద ఉన్న వాళ్ళు కూడా అంత సేవ చేయరు, అంతకంటే ఎక్కువ సేవ చేశాం. దేవుడు అరే 2 వీలర్ మీద ఇంత సేవ చేశాడంటే వీడు కారు ఇస్తే బాగుండు కదా, కారు ఇచ్చాడు. ఇప్పుడు ఎంత సేవ చేస్తున్నావో చెప్పంటారా? బస్సా? ఏ బస్సమ్మా? మన దేవి నాన్న చెప్పారు కదా, మీరు వచ్చిన తర్వాత ఇంకా ఆధార్ కార్డు, ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత మా మగవాళ్ళ పని అన్యాయం అయిపోయింది. విచిత్రం, ఈ జబ్బు ఆంధ్రాకు కూడా వ్యాపించింది. సరే వినండి, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు కారు ఇచ్చినప్పుడు కారు మీద సుఖవంతమైన సేవ చేయకుండా విమానం మీద తిరిగేవాడు ఎంత సేవ చేస్తాడో అంత చేసావు అనుకోండి, ఒకటి నమ్ముతా, దర్శనం నీకుంటే వనరులు దేవుడే సమకూరుస్తాడు. ఇప్పుడు నేను సైకిల్ మీద ఉన్నప్పుడు, ప్రభా నాకే గనక 2 వీలర్ ఇస్తే ఎరగదీగిపోతున్న సేవ, నేను సేవ చేయలేకపోవటానికి నాకున్న ఈ సైకిలే కారణం, అందుకని నేను సేవ చేయలేకపోతున్నానని సైకిల్ని బట్టి నేను మూలను కూర్చున్నాను అనుకోండి, ఆ కృపగల దేవుడు ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడు. విన్నారు ఈ మాట? ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు. ఎప్పుడు దేన్ని గూర్చి ఏ దేవుడి సేవకు పిలిచాడో ఆ దేవుడే వనరులు సమకూరుస్తాడు. ఆమెన్. నాకు కొన్నిసార్లు సిగ్గు అనిపిస్తుంది, కొంతమంది విశ్వాసుల మాటలు చెప్తే. తమ్ముడు పెయింటర్ కిరణ్ ఎక్కడున్నాడు, వచ్చాడా కిరణ్? నేను ఇందాక పటాన్చేరు వెళ్తే, అన్నా జార్జ్ అన్నా మీరు
ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 20 ఎకరాల స్థలం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదన్న. అవును తమ్ముడా, చేస్తూ ఉన్నాం. నేను ఎన్ని ఎకరాల కొరకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు తమ్ముడా, నువ్వు చెప్తే కదా తెలిసేది అన్నా. నేను 150 ఎకరాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తానని అన్నాడు. నా పెట్టుకున్న విశ్వాసం నాకు లేదు. కిరణ్ తమ్ముడు వచ్చాడా, 150 ఎకరాల కొరకు ప్రార్థన చేస్తున్నానన్నా అని. అట్లా నొక్కుదాముడా. సరే, నొక్కే కార్యక్రమం ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైతే మన ప్రార్థన జరుగుతుందో ఈ స్థలం అంతా దేవుడు మనకిచ్చేటట్టు అయితే దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే కొడుకు తండ్రి మీద ఆనుకున్నట్లుగా యేసయ్య మీద ఆనుకోవటమే. కూతురు తల్లి మీద ఆనుకున్నట్లుగా యేసయ్య మీద ఆనుకోవటమే. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన ప్రతి పరిస్థితికి యెహోవా ఈరే. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా బ్రతికితే దేవుడే నీ పక్షాన నిలవబడి ఆయన యుద్ధాలు చేయటం ప్రారంభిస్తాడు. నా వైపు చూడండి. నువ్వు కూర్చొని ఆడినెట్ల పడగొట్టాలా, ఆడినెట్లా దించాలా, ఆడినెట్లా అనగదొక్కాలా టైం వేస్ట్ చేసుకోకు. నీ చుట్టూతా 10,000 సమస్యలున్నా దేవుడే నీ పక్షాన యుద్ధం చేసి శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. పెద్దగా చెప్తే మ్యామెన్. నీ పక్షాన ఉన్న దేవుడు నంబర్ 1 నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. నంబర్ 2 శత్రువు ఎదుట విధ్వంసాన్ని సృష్టిస్తాడు. నంబర్ 3 విజయాన్ని దయచేస్తాడు. అద్భుతమైన మాట ముగింపు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వివరం, వివరం అంటంతో మనం ఏమనుకుంటామంటే వివరం అంటే విపులంగా చెప్పటం అనుకుంటాం. వరం అనండి. వరం అంటే ఏదో ఉందనే కదా అక్కడ వరం. ఒక వింతైన వరం మన పక్షానున్న దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వివరం అని అన్నాం కదా. మన పక్షానున్న దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. సియోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించుము. మరోసారి, ఇదిగో ఆయన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందరగా నడుచుచున్నది. సో ఒక్క మాటలో చెప్పాలంటే మన పక్షాన ఉన్న దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. వరాన్ని ఇస్తాడు. ఆమేన్. ఎవరికి వరాన్ని ఇస్తాడు? అక్కడ అంటాడు, సియోను సువార్తను ప్రకటించుదానా, సియోను యోధా పట్టణాల్లో దేవుని మాటలు ప్రకటించేదానా, దేవుని పని చేస్తున్నదానా, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు అని మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా ప్రభు బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. ఈ దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు. ఆమేన్. మరోసారి, ఈ దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు? బోయాజు రూతుతో ఒక మాట అంటాడు, రూతా, నీవు జన్మభూమిని, నీ తల్లిదండ్రులను, వారందరినీ విడిచిపెట్టి మునుపెరగని ప్రజల మధ్యలోకి నువ్వు వచ్చి నువ్వు ఎంత సమర్పించుకున్నావే, నీవు చేసిన దానికి యెహోవా సంపూర్ణమైన బహుమానం ఇచ్చును.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి అంటాడు. మీలో చాలామంది అమ్మా అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. బంధువుల ద్వారా తిరస్కారాలు అనుభవించిన వాళ్ళు, మనకి దేవుళ్ళు తక్కువయ్యారా, మనమేంటి, మన కులం ఏంటి, మా కులంలో సెడబుట్టావు, నోటుకొచ్చినట్టు మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉన్నారు, నిందించారు. ఒకటి నమ్మండి, ఈ ఫిబ్రవరి మాసంలో ఆ నిందలన్నిటినీ దేవుడు వందలుగా మారుస్తాడు. ఎవరెవరు నిన్ను నిందించారో, ఎవరెవరు నిన్ను తృణీకరించారో, నీ భక్తిని అవహేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడారో, ప్రభు కొరకు నువ్వు అనుభవించిన ప్రతి నిందను నా దేవుడు వందలుగా మార్చునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ప్రతి నిందను దేవుడు వందలుగా మార్చునుగాక. మరలా చెప్తున్నాను, యేసయ్య కొరకు ఎన్ని అవమానాలు భరించావో, యేసయ్య కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావో, యేసయ్య కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో, యేసయ్య కొరకు ఎంత పరిగెత్తావో, దేవుని మందిర క్షేమం కొరకు ఎంత పరిచర్య చేశావో, నువ్వు చేసిన ప్రతి దానికి నా దేవుడు నీకు బహుమానం ఇచ్చునుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ఒక్కొక్క బిడ్డకు వాని ప్రతిష్టకు తగిన బహుమానం, వాని సమర్పణకు తగిన బహుమానం, వాని త్యాగానికి తగిన బహుమానం, తన కొరకు అనుభవించిన నిందలకు తగిన బహుమానం ఒక్కొక్క బిడ్డకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. అయితే ఆయన యొద్ద నుండి మనం బహుమానం పొందుకోవాలంటే, ప్రభు మన పక్షా నుండి ఆయన మనకు బహుమానం ఇవ్వాలంటే, మీ అందరికీ ఒక మాట చెప్తాను, మనం అందరం దేవుని పక్షాన పనిచేసే వాళ్ళగా బ్రతకాలి. ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు ఓ 3 చక్కటి మాటలు మాట్లాడతాడు. చూడండి ఆ మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 27వ వచనం, 30వ వచనం. 7వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ అధ్యాయం 7వ వచనం, 27వ వచనం, 30వ వచనం. నాతో కలిసి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమును వాదించుట యందును, దేని పక్షాన, దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. నా వైపు చూడండి. సంఘం దైవ సేవకులతో కూడా పాలివారై ఉండాలి, పాలిభాగస్తులై ఉండాలి. మా పాలోళ్ళు అని అంటాం కదా, పాలేరు కాదు. పాలేరుకి మా పాలోడికి చాలా తేడా ఉంది కదా. పాలివాడు అంటే భాగస్వామి. 100 ఎకరాల పొలం ఉంటే దానిలో భాగస్వామి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ దైవ సేవకులతో కలిసి పాలిభాగస్తులు కావాలి. అంటే పాలిభాగస్తులు అంటంతో అన్న మెదకులో మనకు చర్చి స్థలం కొన్నానన్నారు కదా, ఎల్లారెడ్డిలో చర్చి స్థలం కొన్నానన్నారు కదా, సగం మా పేర రాయండి అన్న అని మీరెందుకు అడుగుతారు? మీ కష్టార్జితంతో కొన్నదే కదా అది. మేమేం వస్తా ఇంటికాడ నుంచి మేమేం తెచ్చుకోలేదు కదా, మా పిత్రార్జితం కాదు కదా, విశ్వాసం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించింది. అయితే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలి. ఎవరెవరు సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతారో యేసయ్య వాళ్ళకు బహుమానాలు ఇస్తాడు. యేసయ్య వాళ్ళకు బహుమానాలు ఇస్తాడు. యేసయ్య వాళ్ళకు బహుమానాలు ఇస్తాడు. ఇందాక దైవజనరాలు ప్రార్థన చేయించారు. దేని కొరకు చేయించారు? సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ సువార్తను ప్రకటించాలి. యేసయ్య శిలువ వార్తను ప్రకటించాలి. సువార్తలో పాలిభాగస్తులు కావాలి. సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలి. ప్రార్థించారు. మీకు తెలుసా, ఒక ఆత్మను నువ్వు సంపాదిస్తే పరలోకంలో నీ తల మీద పెట్టబడే కిరీటం మీద ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రత్నంగా మారిపోద్దట. ఒక ఆత్మ సంపాదిస్తే ఒక రత్నం, 2 ఆత్మలు సంపాదిస్తే, 3 ఆత్మలు సంపాదిస్తే, 4 ఆత్మలు సంపాదిస్తే, చర్చికి వచ్చే వాళ్ళని నీ దయ వల్ల బాగొడితే, చెప్పండి, నీ దయ వల్ల, నీ నోటి మాట, నీ దురుస్థానం వల్ల బాగొట్టావనుకో, నీ తల మీద ఉన్న కిరీటం దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు గమనించండి, ఎందుకు సేవలో ఇంత కష్టపడాల్సిన ఈ సమర్పణ ఎందుకో తెలుసా?
ఎంత ఎక్కువ పని చేస్తామో అంత ఎక్కువ వజ్రవైడూర్యాలతో కూడుకున్న కిరీటం పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహి. మీరు ఎడ చూస్తున్నారంటే, ఒక ఆయన అన్నాడట, అయ్యా రాజశేఖరయ్య గారు చెప్తారు, నాకు వజ్రవైడూర్యాలతో కిరీటం ఎందుకు నాయన, అది ఉంటే ఎంత లేకపోతే ఎంత, పరలోకంలో ఊడిసే పని దొరికినా నాకు చాలు. అంటే ఈ అభిప్రాయం పరలోకంలో కూడా చెత్త ఉంటుందని. పరలోకంలో చెత్త ఉంటుందాక ఈ ఊడిసే కార్యక్రమాలను అయిజేంతా. వినండి 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 వినండి, రైట్ వినండి. ఎంత ఎక్కువ ప్రయాసపడతావో ఐలరా అమలరా, ఫిబ్రవరి మాసం నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం మందిరానికి సంబంధించిన ఏదో ఒక పనిలో, సువార్త పనిలో పాలిభాగస్తులు కండి. నా దేవుడు ఎవ్వరి రుణాన్ని ఉంచుకోవడం. నీకు బహుమానం ఇచ్చేటప్పుడు వడ్డీ, బారు వడ్డీ, చెప్పండి, వడ్డీ, బారు వడ్డీ, భూచక్ర వడ్డీతో సహా నీ ఒడిలో వేస్తాడు. దేవుని పనిలో పాలిభాగస్తులై చెడిపోయిన వాళ్ళు లేరు, దేవుని పనిలో పాలుభాగస్తులు కాకుండా బాగుపోయినోడు కూడా లేడంట. అంటాడు, సువార్త పనిలో, సువార్త పక్షాన నాతో కూడా మీరు పాలిభాగస్తులు. రైట్ అక్క, మీరందరూ సేవలో మాకు పాలిభాగస్తులు కావాలా? అవుతారా? ఐజక్, నువ్వు ఈరోజు కనపడతావు, మళ్ళా క్రిస్మస్కి కనపడతావు. రైట్, అందరూ పాలిభాగస్తులు కండి. అన్నా మేము కూడా మేము కూడా మేము కూడా మేము కూడా. నిశ్చయంగా దేవుడు ఈ ఫిబ్రవరి మాసం అంతా మన పక్షాన నిలుచును కాక. ఆయన సువార్త పనిలో మనం పాలిభాగస్తులం కావాలి. పౌలు గారు అంటాడు ఇంకొక మాట, 27వ వచనం 30వ వచనం. రైట్, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి. విన్నారా? విశ్వాస పక్షమున మీరు ఏక మనస్సు, ఏకభావం కలిగిన వారై ఉన్నారు. ఒకసారి నా వైపు చూడండి. ఏ మనస్సు, ఏ భావం? కొంచెం గట్టిగా. అమ్మ నా వైపు చూడండి రా తల్లి, నేను ముగించబోతున్నా. వస్తువులు కలపటం చాలా తేలికక్క, వస్తువులు కలపటం చాలా తేలిక. వస్తువులు కలపటం తేలికే కానీ వ్యక్తులను కలపటం అమ్మో మామూలు కాదు. ఇక్కడ టెంట్ వేద్దామని అన్నాం అనుకోండి, తమ్ముడు ఇక్కడ టెంట్ వేద్దాం అనుకుంటున్నాను అని నన్ను అన్నాను అనుకోండి, వెంటనే ఏమంటారు? ఇక్కడ కాదన్న అక్కడైతే బాగుంటుంది అంటారు. సరే అక్కడ వేద్దామన్నా అని అనుకున్నామా, ఈలోపు అంటారు అన్న అక్కడ కాదన్నా ఇక్కడ వేస్తే బాగుంటుంది అంటారు. సరే ఇక్కడ కాదన్నా అని ఇక్కడ వేద్దాం అనుకునే లోపు ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడు తెలుసా? అన్న అక్కడ కాదన్నా ఇక్కడ వేస్తే అద్భుతంగా ఉంటుందన్న, అందరికీ కనపడిద్ది అన్న. నా వైపు చూడండి, వస్తువులు తేలిగ్గా కలుస్తాయి, వ్యక్తులు తేలిగ్గా కలవరు. సువార్త సేవలో మీరు మాకు ఇవ్వాల్సిన సహకారం ఏంటంటే, 10,000 మంది వచ్చిన శరీరాలు 10,000 అయి ఉండొచ్చు, మనస్సు మాత్రం ఒక్కటై ఉండాలి. మనస్సు మాత్రం ఒక్కటై ఉండాలి. అలా నువ్వు బ్రతుకు, నీకు బహుమానం ఇస్తాడు. పెద్దగా చెప్తాం ఆమెన్, పెద్దగా చెప్తాం ఆమెన్. పెద్దగా చెప్పండి రా తల్లి. మీ మనసులు ఎట్లా కలవాలో చెప్తాను. బైబిల్లో ఒక మాట రాస్తుంది, స్త్రీ అట ప్రభువునకు వలె తన స్వపురుషుడికి లోబడి ఉండాలి అనండి. అరే పెద్దగా చెప్పండి అమ్మా, నేనేమి మీ మీద ఆటం బాంబు వేయను, టకమని చెప్పండి. ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అమ్మ ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురామ్మా అని అన్నాడు అనుకోండి భర్త, ఏమి నీకు చేతులు లేవా, ఏమి నీకు కాళ్ళు లేవా, నువ్వు వెళ్ళి తీసుకోవచ్చుగా అని అనకండి. వెంటనే నా ప్రభు నాకు చెప్పాడు. ఎవరు ప్రభు? అది ఎప్పుడో పోయింది. ఆయన ప్రభు అంట. ఇంకోటి వాక్యం తెలిసిన వాళ్ళు ఏంటో తెలుసా, అమ్మరి ఆయన ప్రభు లాగున్నాడా? ప్రభు గుణం ఎట్టుంటుంది? ఆయన ప్రభులాగున్నాడా? ఆయన ప్రభు అయితే నేను అప్పుడు లోపడతా. ఇది ఎప్పటికీ దిగదు.
సరళ రేఖ ఎప్పుడు కలవదు. వింటున్నారా? ఆయన అట్టుంటే నేను ఇట్టుంటా. కాదు కాదు కాదు, వాక్యం అంటుంది ప్రభువునకు వలే మీ స్వపురుషులకు లోబడి ఉండండి. దట్స్ ఇట్. అట్లాగని ఓహో ఇప్పుడు రామాన్ని ఏమనుకున్నాడు తెలుసా? అబ్బా రైట్, నాకు మంచి అయ్యా, మరి మనం ప్రభువులు అయి ఉండాలిగా, దానికి తగినట్లుగా ఉండాలి కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్, పెద్దగా చెప్తాం ఆమేన్. ఇంటిలో ఏక మనస్సు, సంఘంలో ఏక మనస్సు, సేవకుల మధ్య ఏక మనస్సు. నేనంట నీ హృదయం విశాలమైందైతే చెడ్డోను కూడా కలుపుకొని వెళ్ళిపోతావు. నీ హృదయం సంకుచితం అనుకో, నువ్వు ఒక్కడో తప్ప నీకు భూలోకంలో మంచివాడు ఒక్కడు కనపడ్డావు. గొప్ప కృప ఇది. కొంతమందికి నేను ఒక్కడనే మంచివాడిని, వేస్ట్ అక్క, వేస్ట్ మధ్యలో రెడ్డి అక్క వేస్ట్, ఆ అక్క వేస్ట్, ఈ అక్క వేస్ట్. అక్క పురుషోత్తం, పేరులో పురుషోత్తం కానీ అదే మంచి అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. ఈ బ్యాచ్ వాడు ఎవరితో కలవడం, వాడికి నేను పెట్టే పేరు ఏంటంటే టచ్ మీ నాట్ అనండి. క్రైస్తవుడు ఎట్లుండాలో తెలుసా? చర్చి ఎంట్రన్స్లో కార్పెట్ వేస్తాం, కార్పెట్ మీద ఏమని రాసి ఉంటుంది? వెల్కమా, వెల్కమ్. సరే వెల్కమ్ కూడా ఉంది, యూజ్ మీ అని ఉంటుంది కదా. ఎవరైనా వచ్చినా నోడుకోవచ్చు, ఎవరైనా మంచివాడా వచ్చేయి, చెడ్డోడా వచ్చేయి, ప్రార్థనా పరుడా వచ్చేయి, ప్రార్థన లేనోడా వచ్చేయి, ఓ విజ్ఞాపన వచ్చేయి, ప్రార్థన వచ్చేయి. ఈరోజు చెడ్డోడు రేపు మంచివాడు అయిపోతాడు సార్. ఈరోజు చెడ్డోడు రేపు మంచివాడు అయిపోతాడు. మీ ఎదుటి నిలవబడి నేనున్నా సేవకు అంటే ఇప్పుడు ఏదో పెద్ద మంచివాడిని నేను చెప్పట్లా. నా ప్రభు ఎదుట నేను ఎప్పటికీ పాపినే. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధుని. ఎందుకన్నా ఇంత పెద్ద మాట అన్నారు అని అంటారా? మనుషుని యొక్క నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. ఏ గుడ్డ? కిచెన్లో మీరు ఉంటుంది కదక్క, మురిగుడ్డ. ఆ మురికి గుడ్డ ఎంతో ఈ మనుషుని పవిత్రత దేవుని ఎదుట అంతా. నేను ఇప్పుడు ఏదో గొప్పవాడిని అయ్యాను లేకపోతే మంచివాడిని అయ్యాను అని కాదు. నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, ఒకప్పుడు నాలో ఇంత పరిపక్వతతో కూడుకున్న వ్యక్తిత్వం లేదు. నా ప్రభు నన్ను భరించాడు, నా ప్రభు నన్ను ఓర్చుకున్నాడు, నా ప్రభు నన్ను సహించాడు, తన సారూప్యంలోకి నన్ను చెక్కుకుంటున్నాడు. ఎవరైనా అబ్బా అన్నెంత మంచోడు కదా, అన్నెంత ఓర్పువంతుడు కదా, అన్నెంత సాత్వికుడు కదా, అన్నెంత ప్రేమ కలిగినోడు అయి ఉన్నాడు కదా అని మీలో ఎవరైనా అంటే అది నా వల్ల కలిగింది కాదు, అది అంతా నా ప్రభు ఇచ్చినటువంటి వరం. మొదట్లో అట్లా ఉన్నానంటే అమ్మమ్మమ్మమ్మమ్మ టెర్రర్ అనండి. శిల్పకారి చెక్కుకుంటా వచ్చాడు. నన్ను చెక్కినోడే ఈ చెడ్డోడిని చెక్కడా, నన్ను చెక్కినోడే ఈ చెడ్డదాన్ని చెక్కడా, ఏ రోజుకైనా మారుస్తాడు. అయితే సంఘం ఎలా పనిచేయాలి? అందరినీ కలుపుకుంటూ ఏక మనసుతో పనిచేయాలి. హల్లెలూయా. పూలదండ అనండి. పూలదండలో ఏమేమి ఉంటాయి? ఇక నీకు పూలు ఒకటే కనపడతాయి తల్లి, ఇంకేం కనపడవు. ఏముంటాయి? దారమా? ఆయన మిమ్మల్ని అడగటం, పూలదండలో దారం ఉంటుందిలే తల్లి. పూలుంటాయి, మొగ్గలుంటాయి, ఆకులుంటాయి, వాడిపోయిన పూలుంటాయి, వికసించిన పూలుంటాయి, అప్పుడే బుడ్డి ఏమంటారు మొగ్గలుంటాయి. ఈ దారం ఏం చేసిందో తెలుసా? అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయి. సంఘంలో ప్రతి ఒక్కళ్ళు దారంలాగా ఉండాలి సార్. తాగుబోతోడి దగ్గరికి కూడా వెళ్ళి గుండెల మీద పెట్టుకుని, తమ్ముడు ఒకప్పుడు మంద కూడా అదే బ్యాచ్రా, నన్ను మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు రా తమ్ముడు, దేవుడు నిన్ను మార్చునుగాక అన్నాడు. ఒక మాట చెప్తాను. ద గ్రేట్ సలాం అలైకుం మస్తాన్ రావు గారు ఉన్నారు సార్, ఒకసారి నిలబడండి సార్. సలాం అలైకుం. ఆయన అప్పటికి ఇట్లా ఉండేవాడు,
రాజశేఖరయ్య గారు వచ్చారు. అమ్మా నాన్న ఈయన మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా, మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని మొత్తం ఫ్యామిలీ అంతా, అంటే కార్నర్ పెట్టి కాదు కానీ ఇట్లా ఇట్లా ఉన్నాడు, మారేటట్టు ప్రార్థన చేయండి అన్నారు. అయ్యగారు ఆ మాటలని, అవునా అట్లా జరిగిందా, అయ్యో అట్లా తాగుతాడా అని అల్లా ఒకటే మాట అన్నాడు, మన అందరినీ మార్చింది దేవుడు ఆయన కూడా మారుస్తాడయ్యా అన్నాడు. ఆయన నోటి వాక్కు అదే సంవత్సరం మారాడు. కూర్చో, థ్యాంక్ యూ అన్న. మారిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, దారంలాగా అందరినీ కలుపుకుంటా సంఘంలో ఏకత్వాన్ని కలుగు చేస్తే మన పక్షాన దేవుడు నిలవబడతాడు. అట్లా కాకుండా ముఠామే స్త్రీ అనండి, స్త్రీలను ఏమంటారు? ముఠామే స్త్రీ అమ్మ అక్క వినండి, మన న్యూస్ వీడియోలు మనదొక గ్రూపు, ఏమండి మన గుంటూరు వాళ్ళు మనదొక గ్రూపు, నరసరావుపేట వాళ్ళు ఇదొక గ్రూపు, తెనాలి వాళ్ళు ఇదొక గ్రూపు, ఏమండి ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు అంతా అంతేనండి, తెలంగాణ వాళ్ళు అసలు అదంతా అంతేనండి. ఎవరైనా మాట అన్నారా? అక్కడే చెప్పు తీసుకొని బహుమానాలు ఇస్తాడు. నీకు ఆ బహుమానం ఏంటో తెలుసా? సంఘాన్ని అలా ఐక్యతతో నువ్వు కడితే నీ ఇంటిని ఐక్యతతో కడతాడు. సంఘంలో ముళ్ళు పెట్టావా? ఖాళీ పూర్తి చేయండి. నీ కొడుకు నీకు ముళ్ళు పెడతాడు, జాగ్రత్త. నీ కూతురు నీకు ముళ్ళు పెట్టింది, జాగ్రత్త. భర్తే ముళ్ళు పెడతాడు, భార్య ముళ్ళు అయిపోద్ది. అన్నయ్య ముళ్ళు తొలగించేటట్టు ప్రార్థన చేయండి అన్నయ్య అంటే దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. కట్టడానికి ఆయన పక్షాన మనం నిలవబడాలి. ఆయన కొరకు శ్రమ పడటానికి ఆయన పక్షాన మనం నిలవబడాలి. అలా మనం బ్రతికితే ఒక్కొక్క వ్యక్తికి, తమ్ముడు నందిగమ్మ, ఒక్కొక్క వ్యక్తికి దేవుడు బహుమానాలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. మీకు గుర్తుందో లేదో 31st నైట్, అలాగే జనవరి 1వ తారీఖు ఈ వాక్యం చెప్పేటప్పుడు కోరేషు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మల్ని ఇస్తాను అన్నాడు కదా. ఈ వాక్యం ఎంతమందికి గుర్తుంది? నమ్మండి, 2026 సంవత్సరం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడే వాక్యానికి ధూళి అంత విస్తారమైన ఆత్మను దేవుడు అనుగ్రహించబోదు. దేవుడు ఎప్పుడు బోటకప్ మాటలు చెప్పి ప్రజలను ఉబ్బి తబ్బింపజేసే దేవుడు కాదు. ఆయన ఏది చెప్తాడో, ఏది చేస్తాడో, ఇంకా చెప్పాలంటే చెప్పిన దానికంటే ఈ జనవరి మాసంలో దేవుడు చేసిన అద్భుతం చెప్తాను. ఈ ఒక్క జనవరి మాసం స్పాన్ ఆఫ్ 28 రోజులు, 28 రోజుల్లో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా 1,50,00,000 మంది ప్రజలు దేవుని వాక్యం విన్నారు. నందిగా మీటింగ్స్ చూసారా? గ్రౌండ్ సరిపోక రోడ్ల మీద నిలవబడ్డారు ప్రజలు, రోడ్ల మీద నిలవబడ్డారు. నమ్మండి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన సత్యవాక్యపు ఖడ్గానికి ధూళి అంత విస్తారమైన ఆత్మలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. జనవరి 1వ తారీఖు చేసిన వాగ్దానం కొంత నెరవేర్చినట్లుగా ఆనవాళ్ళు కనపడింది కదా. ఈ రాత్రి మనకు వాగ్దానం చేస్తున్నాడు, మీ పక్షాన నేను నిలవబడబోతున్నా. మన పక్షాన ప్రభు నిలిచి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, విధ్వంసాన్ని సృష్టిస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు, వివరం బహుమానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.